వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. ముసాపేట మండలంకు చెందిన వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రాసెడింగ్స్ పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని అన్నారు. గత ప్రభుత్వం వేసిన అప్పులకు మిత్తీలు కట్టుకుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకు చేసి చిప్ప చేతికిచ్చిన మాట మేరకు ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500కి సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, సన్నబియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల దౌర్భాగ్య ఎమ్మెల్యే పాలనలో ముసాపేట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా నిర్మించలేదని గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసిందని, ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా 1000 ఇండ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఇల్లు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు. మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే తమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణ దశలను బట్టి సకాలంలో బిల్లులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తదనంతరం హై మాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్